బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో రేపు జరగనున్న ఎన్నికలకు ఈసీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కు పోలింగ్ సిబ్బంది చేరుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి ఈవీఎంల పంపిణీ మొదలైంది. పోలింగ్ స్టేషన్స్ వారీగా సిబ్బంది ఆర్డర్స్ తీసుకుంటున్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి సిబ్బంది ఈవీఎంలు తీసుకొని పోలింగ్ స్టేషన్లకు వెళ్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మైక్రో అబ్జర్వర్లను కూడా నియమించారు. పోలింగ్ స్టేషన్లలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఎంఓలుగా నియమించారు. కరీంనగర్లో ఈవీఎంల పంపిణీకి ఈసీ సిద్ధమైంది. పోలింగ్ సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల దగ్గరకు చేరుకుంటున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, కరీంనగర్లో ఇటు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? రేణుశ్రీ, రేపు జరగబోయేటువంటి పార్లమెంటు ఎన్నికల కోసము అన్ని కూడా సంసిద్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనము కరీంనగర్ లోపల ఉన్నటువంటి ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానం లోపల ఉన్నాము. ఎస్ఆర్ఆర్ కళాశాల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లోపల ఇక ముఖ్యంగా కరీంనగర్, చొప్పదండి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సామాగ్రి ఇటు పోలింగ్ సిబ్బందికి ఉదయం నుంచి కూడా పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ పోలింగ్ సామాగ్రిని తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 28,79,000 మంది ఇటు తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి నేపథ్యం లోపల కరీంనగర్ పార్లమెంటు పరిధికి మొత్తం కూడా 5,852 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులోపల 1,446 సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలుగా కూడా గుర్తించడం జరిగింది. మొత్తం మీద అయితే ఇటు కరీంనగర్ లోపల ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల లోపల కూడా పోలింగ్ మొత్తం కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంటు పరిధి లోపల ఉన్నటువంటి మంతని, తర్వాత పరిసరాల ప్రాంతం లోపల అసెంబ్లీ నియోజకవర్గం లోపల ఇక్కడ సమస్యమైనటువంటి ఇటు ఏదైతే నియోజకవర్గం కాబట్టి ఇక్కడ పోలింగ్ దాదాపుగా ఒక గంట ముందే ముగియనున్నది. మొత్తానికైతే ఇటు సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల లోపల ఇటు ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఉదయం నుంచి కూడా ఇక్కడ దాదాపు పోలింగ్ సిబ్బంది పెద్ద ఎత్తున చేరుకొని తర్వాత పోలింగ్ సామాగ్రిని తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం నాకు అందుబాటు లోపల కరీంనగర్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మహేశ్వర్ గారు ఉన్నారు. సార్, చెప్పండి, రేపు జరగబోయేటువంటి పోలింగ్ కు ఎలాంటి ఏర్పాటు చేశారు? సమస్యమైనటువంటి ఏమైనా ప్రాంతాలుగా గుర్తించారా? మొత్తం ఎంతమంది సిబ్బందితో పోలింగ్ పంపిస్తున్నారు? బిగ్ టీవీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు. రేపు జరిగే ఎన్నికలందరికీ కూడా ఓటర్లందరికీ కూడా శుభాకాంక్షలు. కరీంనగర్ సెగ్మెంట్ పరిధి లోపల ఇది పార్లమెంటు పరిధిలో గల 26 కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధి లోపల 395 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ 395 పోలింగ్ స్టేషన్లో భాగంగా మొత్తము 39 సెక్టర్లు, అంటే ఒక రూట్ లాగా అనుకోవచ్చు, 39 సెక్టర్లు ఏర్పాటు చేశాము. 39 మంది సెక్టర్ ఆఫీసర్ను శిక్షణ పొందిన సెక్టర్ ఆఫీసర్లు అపాయింట్ చేశాము. వాళ్ళు రిజర్వ్లో కూడా ఇంకొక 5 సెక్టర్ ఆఫీసర్లు ఉంటారు. పోలింగ్ సిబ్బంది దాదాపుగా 3,000 ఉంటారు. పీఓ, ఏపీఓ, ఓపీఓస్ ఉంటారు. అలాగే అంగన్వాడీ కార్యకర్తలు, బిఎల్ఓలు ఉంటారు. నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ లొకేషన్లో వికలాంగుల కోసము ఒక వీల్ చైర్ కూడా ఏర్పాటు చేశాము. ఆ వీల్ చైర్లు వాళ్ళకి సహాయంగా ఉండడానికి కోసం వాలంటరీ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశాము. కాబట్టి ఎక్కడ కూడా సమస్యాత్మకంగా లేకుండా ఆ రకంగా ఏర్పాటు చేశాము. కరీంనగర్ పార్లమెంట్ పరిధి లోపల ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏమైనా సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు ఉన్నాయా సార్? అక్కడ ఎలాంటి ఏర్పాటు చేశారు? కరీంనగర్ పార్లమెంట్ పరిధి అని కానీ అలాగే కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ అని తీసుకున్నట్లయితే సమస్యాత్మక గ్రామాలు అనేటిది పోలీసు వాళ్ళ సూచనల మేరకు మనం గుర్తించడం జరిగింది. ఆ సమస్యాత్మక గ్రామాల్లో మైక్రో అబ్జర్వర్ ఉంటారు, వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశాము, అలాగే సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశాము. కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు దారి తీయకుండా ఏర్పాటు చేశారు. మొత్తానికి ఇప్పుడు పోలింగ్ ఏదైతే సిబ్బంది తమ సామాగ్రి తీసుకుని వెళ్ళేటప్పుడు ప్రతి వాహనానికి కూడా జియో ట్యాగింగ్ ఏర్పాటు చేశారు కదా, దాని ద్వారా మీకు వెబ్ కాస్టింగ్ ద్వారా అంటే వాహనం ఎక్కడికి వెళ్ళింది అనేటువంటిది మొత్తం సమాచారం సేకరిస్తారా?
అంటే ఇప్పుడు ప్రతి బస్సుకు మనం జీపీఎస్ ఏర్పాటు చేసాము. దాన్ని వెంట తీసుకెళ్తున్న సెక్టర్ ఆఫీసర్ కూడా ఆ జీపీఎస్ సిస్టమ్ ఏర్పాటు చేశాం కాబట్టి ఒక రూట్లో ఎటు వెళ్తున్నారు అనేది ఒక ట్రాకింగ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా మిస్లీడ్ జరిగే అవకాశం లేదు. పోలింగ్ సిబ్బంది ఎంత సమయం వరకు ఇప్పుడు ఎండాకాలం నేపథ్యం లోపల ఎలాంటి ఏర్పాట్లు చేశారు, తర్వాత ఏ సమయం వరకు కూడా వాళ్ళు పోలింగ్ కేంద్రాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది? అంటే మనము మార్నింగ్ టిఫిన్ వాళ్ళు రాగానే టిఫిన్లను టీ ఏర్పాటు చేసాము. మధ్యాహ్నం 12 గంటలకు భోజనము రెడీగా ఉంచుతాము. సో భోజనం చేసినాక ఇమీడియట్గా వాళ్ళు డిస్పాచ్ అయ్యే విధంగా ఏర్పాటు చేస్తాం. ఇది మొత్తానికైతే కరీంనగర్ పార్లమెంటు పరిధి లోపల ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల లోపల దాదాపుగా ఇటు పోలింగ్ సిబ్బంది ఇప్పటికే ఇక్కడికి చేరుకోవడం కూడా జరిగింది. తర్వాత కరీంనగర్ చొప్పదండికి సంబంధించినటువంటి పోలింగ్ ఇటు సామాగ్రిని తీసుకెళ్లడానికి కరీంనగర్ SRR కళాశాల లోపల, తర్వాత హుస్నాబాద్ సంబంధించింది కరీంనగర్ పాలిటెక్నిక్ కళాశాల లోపల కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికైతే ప్రతి వాహనానికి జియో ట్యాగింగ్ ద్వారా ఎప్పటికప్పటికి పర్యవేక్షిస్తాము. ప్రతి పోలింగ్ సెంటర్ లోపలికి వెళ్లే విధంగా ఖచ్చితంగా బందోబస్తు మధ్య వెళ్తున్నది. అందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేశాము. మధ్యాహ్నము భోజనాలు ముగించిన తర్వాత ఎవరికి కేటాయించినటువంటి సామాగ్రిని తీసుకెళ్లి వాళ్ళు బయలుదేరుతారని చెప్పి రిటర్నింగ్ అధికారి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడ కరీంనగర్ లోపల ఉన్నటువంటి తాజా పరిస్థితి.